పలాస నియోజకవర్గంలోని అన్ని క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం, ప్రజల భాగస్వామ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన దువ్వాడ హేమబాబు చౌదరి, పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించినందుకు వజ్రపుకొత్తూరు మండల అధ్యక్షులు సూరాడ మోహన్ రావు అభినందనలు తెలిపారు. మహానాడు ఏదైతే ఉందో మన తెలుగుదేశం పార్టీ మనందరి అభిమాన నాయకులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించినటువంటి పార్టీలో మనందరం ఉండడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాతి తరానికి కూడా మనకు రెడీగా ఉన్నటువంటి నాయకులు లోకేష్ బాబు గారు. అంటే ఒకప్పుడు మన తండ్రుల తాలూకా జనరేషన్ని, అప్పటి రాష్ట్రాన్ని కాపాడిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నాలాంటి తరం, అంటే మా వయస్కులకి రాష్ట్రాన్ని, మాకు మా భవిష్యత్తుని కాపాడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాతి తరం, నెక్స్ట్ వచ్చే భవిష్యత్తు తరం. ఒకప్పుడు భయం వేసేది, మధ్యలో జగన్మోహన్ రెడ్డి రాగానే భయం వేసేది, మా పిల్లలకి ఏమైపోతుందో, నెక్స్ట్ ఏమైంటుందో భవిష్యత్తు అని. ఇప్పుడు ధైర్యంగా ఉంది. నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అయిపోయింది. మనకి లోకేష్ బాబు గారిని చూస్తే ఒకటి అర్థమవుతుంది, పర్లేదు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్ రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది అనేసి చాలా ఆనందం వస్తుంది చూస్తుంటే. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్న మనం నేడు నిన్నటి నుంచి ఈ రోజు వరకు, ఈ 2 రోజులు కూడా పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ మీద అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, మన నాయకత్వం మీద అభిమానంతో ప్రతి ఒక్కరూ ఈ క్లస్టర్ 8లో ఉదయం 9 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు అలానే ఉండి వీక్షించి మన నాయకుల తాలూకు ఉపన్యాసాలను మనం వింటూ ముందుకెళ్ళాం. మన క్లస్టర్లో మహిళలు, అత్యధికంగా మహిళలు హాజరవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మన మండల పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ సూరాడ మోహన్ రావు గారు, అలాగే 4 యూనిట్ల ఇన్ఛార్జీలు అందరికీ కూడా, అలాగే కోకన్నర్ రామకృష్ణ గారు, అలాగే స్థానిక నాయకత్వం, అంటే మనం పెట్టుకున్న ఈ ప్రదేశంలో ఉన్నటువంటి నాయకత్వం నాగార్జున గారు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, అలాగే మహిళలు కూడా చాలా చక్కగా చకచక పనులు మన ఇచ్చిన టాస్క్ని పూర్తి చేసి మనకెంతో చేదోడువాదుడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కారం చేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. నిన్న ఈరోజు క్లస్టర్ 8లో జరిపించుకుంటున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ముందుగా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకు క్లస్టర్ వైజ్ మహానాడు కార్యక్రమం చేయాలని వారి ఆదేశం మేరకు మా నాయకురాలు, మా సిరిసమ్మ, పలాస ఎమ్మెల్యే గౌత్ సిరిస గారు, పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త శ్రీ వెంకట చౌదరి గారు, వారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు మండలంలో 3 ప్రాంతాల్లో 3 క్లస్టర్లు ఉన్నాయి. 3 ప్రాంతాల్లో ఈ మహానాడు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్లస్టర్ 8 మా క్లస్టర్ నాయకత్వంలో సిరవ గ్రామంలో ఏర్పాటు చేశాము. అదే మాదిరిగా క్లస్టర్ 9 అరసవల్లి ఉమామేశ్వరరావు గారు క్లస్టర్ కండారు నాయకత్వంలో వజ్రపుకొత్తూరు హెడ్క్వార్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్లస్టర్ 10 క్లస్టర్ కన్వీనర్ గోవింద్ పాపారావు నాయకత్వంలో కూండీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలు కూడా నిన్న ఈరోజు కూడా విజయవంతంగా జరిగాయి. మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యకర్త కూడా సానుకూలంగా స్పందించి ఒక స్పోర్టివ్గా తీసుకొని
ఉదయం 9 గంటలు మన దివంగత ఎన్టీఆర్ గారి నివాళులు అర్పించిన కార్యక్రమం ఏంటి, జెండా ఎగరేత, తర్వాత తిరుగుదల ప్రార్థన నుండి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ 5 గంటల వరకు కూడా ఈ +8, 9, 10లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు 5 గంటల వరకు మన మహానాడు నెల్లూరులో కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో ఇప్పటి వరకు కూడా మా కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు. ఏదైనా ఒక క్రమశిక్షణ పద్ధతిలో నాయకుల తాలూకా ఆదేశమే ప్రధాన ఆదేశంగా స్వీకరించి దాన్ని అమలు చేయడం అనేది పలాస నియోజకవర్గంలో గత కొన్నేళ్ళుగా జరుగుతున్నటువంటి ఈరోజు ఈ వదలపుత్ర మండలంలో కూడా మరి మేమందరం కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని మండల పార్టీ ఆధ్వర్యంలో ఒక మేడం గారి ఆదేశాలను అనుసరించి అందరం అనుకొని ఈ కార్యక్రమం మా ఫలానా దగ్గర చేయాలని అనుకోవడం పూర్తి చేశాం కూడా విజయవంతంగా. అందుకు మొత్తం మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై శ్రీసమ్మ.